ఆడిటోరియంలో రంగ మార్తాండ గారి సమక్షంలో రోమియో జూలియట్ నాటకం కోసం అందరూ ఆడిషన్స్లో పాల్గొంటూ ఉంటారు. అప్పుడు ప్రముఖ రచయిత రంగమార్తాండ గారు, ఇంత పెద్ద కాలేజీలో అచ్చ తెలుగులో మాట్లాడే వాళ్ళే సరిగ్గా లేరా ఏంటి, ఒక్కరు కూడా సరిగ్గా మాట్లాడడం లేదు అని ఆయన బాధపడుతూ ఉంటారు. అసలు రోమియో జూలియట్ నాటకం వేయటం కోసం అచ్చ తెలుగులో మాట్లాడగలిగి చాలా బాగా నటించే వాళ్ళే కరువైపోయారేంటి అని ఒక్కరంటే ఒక్కరు కూడా లేదా అని ప్రశ్నిస్తూ ఉండటంతో, నేనున్నాను సార్ అంటూ చామంతి అక్కడికి వస్తుంది. నువ్వు పని మనిషిలా ఉండు, నీకు నాటకాలు కూడా కావాలా అని నిషా అరుస్తూ ఉంటుంది. కళామ తల్లికి వృత్తితో అవసరం లేదు, నటించాలన్న తపన ఉంటే చాలు అని రంగమార్తాండ గారు చెప్తారు. ఒకసారి ఈ సంభాషణ చదవటానికి ప్రయత్నించమ్మా, చదివిన తర్వాత నువ్వు స్టేజ్ పైన కొంచెం పర్ఫార్మెన్స్ ఇవ్వు అని అచ్చ తెలుగులోనే ఉండాలి అని ఆయన చెప్తారు. అప్పుడు చామ్ ఆయన ఇచ్చిన బుక్ని మొత్తం కూడా చదివేసి డైలాగులు అదరగొడుతూ అచ్చ తెలుగులో స్పష్టంగా మాట్లాడుతూ చెప్తూ ఉంటుంది. నా ప్రాణానికి ప్రాణమైన రోమియో, నా 100 జీవితం నీకే సొంతం అని చామంతి డైలాగులు చెప్తూ ఉంటే, ఒకవైపు యశ్వంత్, ఇంకోవైపు ప్రేమ్ వాళ్ళని ఊహించుకుంటూ ఉంటారు. అలా చామంతి డైలాగులన్నీ మొత్తం అదరగొట్టడంతో, చాలా బాగా చెప్పావమ్మా, ఈ క్యారెక్టర్ని నువ్వే తప్పకుండా చేయాలి అని చెప్పటంతో, తప్పకుండా చేస్తాను సార్ అని చామంతి చెప్తుంది. నీ పక్కన రోమియోగా ఎవరు చేస్తారమ్మా అని అతను అడుగుతూ ఉండటంతో, పక్కనే ఉన్న ప్రేమ్, సార్ నేను చేస్తాను సార్, నాకు తెలుగు బాగా వచ్చు అని చెప్పటంతో, అప్పుడే యశ్వంత్ కూడా, సార్ నాకు కూడా తెలుగు బాగా వచ్చు సార్, నేను కూడా చేస్తాను సార్, మీరే చెప్పండి సార్. పక్కన చామంతి పక్కన, నేను బాగుంటానా, ప్రేమ్ సార్ బాగుంటారా, మీరే సెలెక్ట్ చేయండి అని యశ్వంత్ అడుగుతూ ఉంటాడు. ఇక చామంతి మళ్ళీ ఇరకాటంలో పడిపోయి వాళ్ళ వైపు చూస్తూ ఉంటే, రంగ మార్తాండ గారు ప్రేమ్ వైపు, యశ్వంత్ వైపు మార్చి చూస్తూ ఉంటారు. మరి అతను ఎవరిని సెలెక్ట్ చేస్తారన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.